నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరన్నా మీ పేరు? జంగయ్య అన్న. జంగే. సో నిన్న రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అయితే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. ఇది రావడం రెండవసారి. సో ఎట్లా ఉంది నిన్న పరిస్థితి? చాలా హామీలు ఇచ్చినట్టున్నారు, 1000 కోట్లతో అభివృద్ధి చేస్తానని చెప్పినట్టున్నారు. సో ఏంటి దాని గురించి ఏం చెప్తారు? అన్న, ఎప్పుడైనా కానీ ఒక విద్యా వ్యవస్థ డెవలప్మెంట్ కావాలంటే ఓన్లీ ఒక డబ్బు ఇచ్చినంత మాత్రాన విద్యా వ్యవస్థ డెవలప్ అవుతుందా? ఈరోజు డబ్బు అంటే డబ్బు ఇచ్చి నువ్వు బిల్డింగ్లు కట్టుకొని బిల్డింగ్ అంటే కొంత తర్వాత చదువు వస్తుందా అన్న? బిల్డింగ్తో పాటు ఏముండాలి? ఇక్కడ రిక్రూట్మెంట్ ఉండాలి. నువ్వు గురువే లేనప్పుడు ఒక విద్యార్థి చదువుకొని ఏ విధంగా డెవలప్మెంట్ అంటారు? నువ్వు వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి ఏమన్నాడంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు శాస్త్రవేత్తలు కావాలి, సైంటిస్టులు కావాలి, ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, డాక్టర్లు కావాలి అని అన్నాడు. అరే నాయన, ఇక్కడ చదువు చెప్పడానికి విద్య అని గురువే లేడు. ఇక్కడ రిక్రూట్మెంట్ కావాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ కావాలి, నాన్ టీచ్ రిక్రూట్మెంట్ కావాలి. నువ్వు ఎలాంటి రిక్రూట్మెంట్ ఏర్పాటు చేయకుండా నువ్వు అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ప్రొఫెసర్లు కావాలి, శాస్త్రవేత్తలు కావాలి, దేశాన్ని ఐటీ కావాలంటే ఏ నుంచి అవుతారు? ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏం ఆశిస్తుందనే దాన్ని మొట్టమొదటి అది ప్రకటించాలి. నువ్వు ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ చేస్తావా అని దాన్ని ప్రకటించాలి. అది ప్రకటించకుండా ఏదో గత ప్రభుత్వంలో చేసినటువంటి వాళ్ళ గురించి వాళ్ళని కల్లిబొల్లి మాటలు చెప్పుకుంటా వాళ్ళని ఏమంటారు కించపరచుకుంటా మాట్లాడితే అది పద్ధతి కాదు. సమాజం ఇట్లా నిన్ను ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. ఈరోజు చూడండి, నువ్వు ప్రభుత్వం ఏర్పడేటప్పుడు మేనిఫెస్టోలో ఏం చెప్పినావు? ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను మోసం చేసి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు ఓట్లు వేపిస్తున్నావు. నేను వచ్చిన తర్వాత మీ నిరుద్యోగులకు మొత్తం సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు వేసి మొత్తం జాబ్ క్యాలెండర్తో మొత్తం నింపుతాను. సంవత్సరం కాదు 2 సంవత్సరాలు అవుతుంది. నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు నింపినావు? నీ ప్రభుత్వంలో 2 సంవత్సరాల కాలం అయిపోతుంది. ఇప్పటి వరకు 5,000 ఉద్యోగాలు, ఖాళీ 5,000 ఉద్యోగాలు నింపినటువంటి నీచుడవు నువ్వు. అలాంటి వ్యక్తి వచ్చి ఇది ఉద్యమాల గడ్డకొచ్చి నేను నిరుద్యోగుల గురించి ఉద్యోగ ప్రకటన ఇవ్వకుండా, జాబ్ క్యాలెండర్ గురించి చెప్పకుండా, ఇక్కడ ఫీజు రింబర్స్మెంట్ బకాయిల గురించి చెప్పకుండా పోతుంటే ఇక్కడ విద్యార్థులు ఊకుంటారా? తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడాల్సినటువంటి చరిత్ర ఉస్మానియా గడ్డకున్నది. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డిని ఎక్కడెక్కడ తరిమి సీఎం గో బ్యాక్ అని ఈరోజు వెంబడించి తరిమిరు. జర్ర తృప్తిలో తప్పించుకున్నాడు. లేకపోతే చెప్పులతో ఈరోజు ఆయనకు ఏమంటారు వీడుకోలు పలుకుతురు అని నేను తెలియజేస్తున్నాను. గతంలో ఒకసారి అయితే 2-3 సార్లు మాట్లాడి ఎవరికైనా నిరసన తెలిపే హక్కు అయితే ఉంటుంది. సో నేను ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు నేను ఒక్కనే వస్తా, సెక్యూరిటీ లేకుండా ఎవరైనా ఏదైనా మాట్లాడటానికి వీలు ఉండేదనేది. నిన్న ఎట్లా ఉండే పరిస్థితి? నిన్న అన్న ఒకటి ఎవరి గురించి ఎందుకంటే నా గురించి చెప్తా. ఈరోజు నేనేమంటే ప్రభుత్వము నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు వస్తున్నావు కదా, నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఉద్యోగ ప్రకటన, ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంటు, ఓయూకి ఇంత ఫండ్ ఇచ్చి రావాలని మేము చిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం. ఈరోజు అలాంటి చెప్పినటువంటి ఏమంటే ఎవ్వరు ఉండకుండా అరెస్టులు చేయకున్నటువంటి ఈరోజు మమ్మల్ని ఒక్కరోజు ముందే టాస్క్ ఫోర్స్లు అయినా కానీ, ఎస్బీఓలు అయినా కానీ, పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ బెదిరింపులు. అదేవిధంగా ఈరోజు మనం అర్ధరాత్రి అరెస్టు చేసి ఈరోజు నువ్వు చెప్పినావు కదా ఎవరిని అరెస్ట్ చేయొద్దు, ఎవరిని నిర్బంధించొద్దు, నిరసన చేయాలని మమ్మల్ని అరెస్ట్ చేసినావు. మమ్మల్ని అరెస్ట్ చేసి అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఎక్కడెక్కడ ఈరోజు బంధించినావు. ఎంతోమంది విద్యార్థి నాయకులను, విద్యార్థులను ఎవరు ఆపోజిషన్ అంటే ప్రశ్నిస్తారు అనుకుంటున్నారు చూసినావా? ఎవరైనా ప్రశ్నిస్తారో ఎవరు అడుగుతారో అలాంటి విద్యార్థులను ఎక్కడెక్కడ బంధించి 1000 మంది పోలీసుల మధ్యన 1000 మంది కాంగ్రెస్ కార్యకర్తల మధ్యలో నువ్వు వచ్చినావు. నువ్వేమంటున్నావు? నువ్వు ధైర్యవంతుడు అనుకుంటున్నావు. నేనేమో నల్లమల పులి. అరే బాబు, నువ్వు నల్లమల పులి కాదా బాబు, నువ్వు భయస్తుడవు, నల్లమల పిల్లివిరా బాబు నువ్వు. ఈరోజు పోలీసుల నడుమ, ఎన్ఎస్సిఐ విద్యార్థుల నడుమ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్యలో ఈరోజు మీటింగ్కి వచ్చినావు. ఈరోజు మీటింగ్ చూడండి. ఇక్కడ మీటింగ్ జరిగితే ఈ మీటింగ్లో ఉన్నది మొత్తం ఎవరండి? అంతా ఎంప్లాయీస్, ఎన్ఎస్సిఐ కార్యకర్తలు. అదేవిధంగా ఈరోజు విద్యార్థులు ఎక్కడంటే లాస్ట్ కొంతమంది విద్యార్థులను ఉంచి ఈరోజు అందరూ తన కార్యకర్తలు, ఈరోజు ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఈరోజు సభల ఇంటెలిజెన్స్లో 300-400 మందిలో మఫ్టీలో కూర్చున్నారు. ఈరోజు అంటే నువ్వు ఎవరికి ఉపదేశం ఇచ్చిన ఒక్క విద్యార్థులన్నా మాట్లాడిండా? అసలు విద్యార్థులే కాదు. మీరు ఒక వీడియో చూసుకోండి, విద్యార్థులు ఒక్కడు ఇలా కనపడడు. అలాగే వెనక లాస్ట్లో కూర్చుని పెట్టారు. అంతా కాంగ్రెస్ కార్యకర్తలు, అంతా ఏమంటారు మఫ్టీ పోలీసులు, అంతా ఎంప్లాయీస్, కొంతమంది సానుకూలంగా ఉన్న ఎంప్లాయీస్తో పోసుకొని సభ పెట్టుకొని సప్పర్లు కొట్టుకొని గత పాలకుల మీద విమర్శలు చేసిపోయినా తప్ప కానీ ఈరోజు ఈ
ఉస్మానియా యూనివర్సిటీకి ఏం కావాలి, ఇక్కడ రిక్రూట్మెంట్ కావాలన్నా, లేకపోతే ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలన్నా, ప్రొఫెషనల్ రిక్రూట్మెంట్ కావాలన్నా, ఇక్కడ ఏం డెవలప్మెంట్ కావాలన్నా, ఇక్కడ ఏమో సమస్యలు ఉన్నాయా, ఇరాని ఉండి ఎలాంటి పరిష్కారం లేకుండా ప్రకటన లేకుండా పోయింది. కాబట్టి ఈరోజు తరిమి కొట్టిరు. నువ్వు ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని నిర్బంధాలు చేసినా, నువ్వు ఎట్లా మాట మీద నిలబడవు మాకు తెలుసు. నువ్వు ఎట్లా మాట మీద మాకు తెలుసు ఆల్రెడీ. ఎందుకంటే నువ్వు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ప్రజలను కూడా 6 గ్యారంటీలు 420 హామీలు ఇస్తా అని చెప్పి ఈరోజు ప్రజలను మోసం చేసినావు, ఈరోజు విద్యార్థులను మోసం చేసినావు. కాబట్టి ఆ గ్రహించే మేము ప్రశ్నించినాము. ఆ ప్రశ్నిస్తే ఈరోజు నువ్వు చెప్పినట్టు నీ మాట మీద నిలబడ్డావా, అరెస్ట్ చేయకుండా మమ్మల్ని అరెస్ట్ చేసినావు. అయినా కానీ మేము ప్రశ్నిస్తూనే ఉంటాము. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నువ్వు ఉద్యోగ ప్రకటన ఇవ్వాలని ఈరోజు ఎక్కడక్కడ మొత్తం ధర్నాలు, ఈరోజు గో బ్యాక్ రేవంత్ రెడ్డి అంటాను. ఈరోజు ఎక్కడ తరిమి ఈరోజు రేవంత్ రెడ్డి కొట్టిన. అదేవిధంగా తన యొక్క ఎమ్మెల్సీలను బల్మూరి వెంకట్ను, చెనగాన్ దయాకర్ను, అదేవిధంగా ఇంకా కొంతమంది నాయకులను కూడా ఈరోజు తరిమి కొట్టడం జరిగింది. ఎందుకంటే మాట మీద నిలబడని పార్టీ ఏదైనా ఉందంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి త్వరలో కాంగ్రెస్ పార్టీకి విద్యార్థులు తగిన బుద్ధి చెప్తారని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.